సబ్జెక్ట్ ఏంటండి? సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎక్స్ట్రీమ్. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 24వ తారీఖు సోమవారము, ఫిబ్రవరి నెల 2025 సంవత్సరం. ఈరోజు మన గ్రంథం ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1. ఈ గ్రంథంలో ఈరోజు సెల్ఫ్ ఎక్స్ట్రీమ్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏ, ఆత్మ గౌరవము. ఓకే. అందరికీ నమస్కారం. ఆమె ముగ్గురు ఫ్రెండ్స్ తోటి అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా గౌరవంగా, డిగ్నిటీ, తెలివితేటలు అన్ని ఉన్నట్టున్నారు. ఒక వ్యక్తి గబగబా గ్రహించడానికి వీలుగా ఉన్నారు. ఇంకొక వ్యక్తి కొంచెం అసహనంగా, ఆ తొందరలో ఉన్నారు. అండ్ థర్డ్ వన్ ఏమో చాలా ఆతురతతో ఉన్నారు. ఆ ఈగర్నెస్ అంటే ఆసక్తి అన్నది అది ఇంకా బలపడలేదు. వాళ్ళందరూ ఒక గ్రూప్, మంచి గ్రూపే. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ స్నేహితుల ప్రాబ్లం ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎవరు కూడా సలహా గాని, మంచి బలమైన అభిప్రాయాలు గాని ఇవ్వలేదు. వాళ్ళందరికీ కూడా ఆమెకు సహాయం చేయాలంది. ఆమె ఆలోచించిందే రైట్ అని అనిపిస్తుంది. కేవలంగా అంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారమే కాదు, పబ్లిక్ ఒపీనియన్ గాని లేకపోతే వ్యక్తిగతమైనటువంటి వాటితో గాని ఆమె ఏం ఆలోచిస్తుందో అదే రైట్ అని వాళ్ళకి అనిపిస్తుంది. అయితే కష్టం ఏమిటంటే అక్కడ ఏమిటి ఇక్కడ సరి అయిన పని చేయడానికి ఆమె ఆమెకే అది ష్యూర్ గా లేదు. ఆవిడ చాలా డిస్టర్బ్డ్ గా, కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు. ఆమె మీద ఇంకా ఎక్కువగా ప్రెషర్ ఇమీడియట్ యాక్షన్ కోసం ఉంది. ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆవిడ దాన్ని పోస్ట్ పోన్ చేయలేదు. అది స్వేచ్ఛకి సంబంధించిన ప్రశ్న. ఒక పర్టిక్యులర్ సంబంధాలలో ఆవిడకి స్వేచ్ఛగా ఉండాలనుంది. అదే విషయం ఆవిడ చాలా సార్లు చెప్పారు. సెవరల్ టైమ్స్ అంటే చాలా సార్లు. అయితే ఒక రకమైన నమస్తే మేడం ప్రశాంతత గారు. ఆ రూమ్ లో ఉంది. నారాయణ గారు ఈ టాపిక్ కామెంట్రీస్ ఆన్ లివింగ్ అనే దాంట్లో ఆత్మ గౌరవం. అయితే ఆత్మగౌరవం. ఆ రూమ్ లో ప్రశాంతత ఉంది. ఓకేనమ్మా. నెర్వస్ యాజిటేషన్ అన్నది అక్కడ అణిగి ఉంది. వాళ్ళందరూ కూడా ఆమె యొక్క ఏ రకమైన ఫలితం ఆశించకుండా ఆమె యొక్క సమస్యలోకి వెళ్ళాలని చూస్తున్నారు. నిశ్చయంగా రైట్ థింగ్ అన్నది ఏమిటో తెలియాలని. రైట్ యాక్షన్ అన్నది అప్పుడే బయటకు వస్తుంది సహజంగా, సంపూర్ణంగా ఆ సమస్యని ఎక్స్పోజ్ చేసినప్పుడే. అయితే అందులో ఉన్న కంటెంట్ అన్నది అని ఆ సమస్యలో ఉన్నది చాలా ముఖ్యం. అందులో ఉన్న ఫలితం కాదు. ఏ ఆన్సర్ అయినా ఇంకొక కన్క్లూషనే, ఇంకొక ఒపీనియన్, అనదర్ పీస్ ఆఫ్ అడ్వైస్, మరొక సలహా. అంటే అంటే మనం ఏమి ఇచ్చినా అది మరొక సలహా, మరొక పీస్ ఆఫ్ ఆన్సర్ అవుతుంది.
అది ఏ విధంగా కూడా ఆ సమస్యను పరిష్కరించడానికి పనికిరాదు. సమస్య అనేది అవగాహన చేసుకోవాలి. ఏ విధంగా దానికి స్పందించడం అనేది కాదు, ఏమిటి చెయ్యడం అనేది కాదు. రైట్ గా సమీపించడం అంటే సమస్యని అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ సమస్యకి రైట్ యాక్షన్ అన్నది దాంట్లోనే ఉంటుంది. ఆ నదిలో నీళ్ళు అన్నవి డాన్స్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే సూర్యకిరణాలు పడుతున్నాయి. ఒక మంచి మార్గం, ఆ లైట్ మార్గం ఏర్పడింది. ఒక వైట్ గా ఉన్నటువంటిది ఆ ఓ ఒక తెరచాప లాంటిది క్రాస్ చేస్తోంది ఆ మార్గాన్ని. కానీ ఆ నీళ్లు డాన్స్ చేయడం అన్నది ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు. అది పవిత్రమైన ఆనందంతో కూడిన డాన్స్. వృక్షాలన్నీ కూడా పక్షులతో నిండిపోయి ఉన్నాయి. అవేమో కసురుతున్నట్టుగా, అవేమో కిందకి అంటే ఏదో తినడానికి అంటే వస్తున్నట్టుగా, అలాగా అవి అన్నీ అలా చేస్తున్నాయి. అంటే ఎగురుతున్నాయి. కొన్నేమో మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. ఎన్నో కోతులు కూడా అక్కడ ఉన్నటువంటి కోమలమైనటువంటి ఆ ఆకులని అవి చింపేస్తూ ఉన్నాయి. ఆయన అవి ఏం చేస్తున్నాయంటే వాటిని వాటి నోట్లో కూరుకుంటున్నాయి. ఆ వాటి యొక్క భారంతో ఆ సున్నితంగా ఉన్న ఆ బ్రాంచెస్ అన్ని కూడా ఒక కర్వ్ తిరిగినట్టుగా వంగిపోయి, అవేమోని అయినా కూడా ఏమీ భయపడకుండా వాటిని చాలా లైట్ గా తీసుకున్నాయి. అవి ఎంతో సులువుగా ఒక కొమ్మ నుంచి ఇంకొక కొమ్మకి జంప్ చేస్తున్నాయి. అది ఒక ఫ్లో లాగా ఉందన్నమాట. అదేంటంటే మళ్ళీ మీదకి వెళ్ళడం, మళ్ళీ కిందకి రావడం, ఈ మూమెంట్ అంతా వాటి యొక్క ఆ తోకలు వేలాడుతూ కూర్చున్నాయి. లీవ్స్ ఆకుల్ని చేరడానికి ప్రయత్నిస్తున్నాయి అన్నమాట. అవి చాలా మీదకున్నాయి. అక్కడ ప్రజలు ప్రజలు వాటిని ఎవరు కూడా పట్టించుకోలేదు. అవి కూడా ప్రజల్ని కింద నుంచి వెళ్తున్న వాళ్ళని పట్టించుకోలేదు. అక్కడ రాత్రి అన్నది సమీపిస్తున్న కొద్దీ చిలకలు వందల కొలది ఆ రాత్రి కోసం సెటిల్ అవ్వడానికి ఆ బాగా దట్టంగా ఉన్న ఆ ఆకుల్లోకి వచ్చాయి. ఎవరైనా చూస్తే అది ఇలా వచ్చి అదృశ్యం అయిపోయినట్టుగా, ఆ ఆకుల్లో అదృశ్యం అయిపోయినట్టుగా ఉన్నాయి. అక్కడ అమావాస్య అన్నది కనబడుతోంది. దూరంగా ఒక ట్రైన్ అది విజిల్ వేస్తోంది అనమాట. అంటే అక్కడి నుంచి లాంగ్ గా ఉన్న పొడుగ్గా ఉన్న బ్రిడ్జిని చేస్తున్నట్టు. అందుకే అది ఒక పెద్దగా విజిల్ వేస్తుంది. ఆ రివర్ ని యొక్క కర్వ్ ని అది క్రాస్ చేస్తూ, ఈ నది అన్నది చాలా పవిత్రమైనది. ప్రజలేమో ఎంతో దూరాల నుంచి వచ్చి ఇక్కడ స్నానం చేస్తారు. అందుకని వాళ్ళ పాపాలన్నీ కూడాను కడిగేయబడతాయని. ప్రతి నది కూడా చాలా సౌందర్యంగా పవిత్రంగా ఉంటుంది. ఈ సౌందర్యం అన్నది ఎంతో విశాలంగా అంటే ఎంతో ఎక్కువగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి శాండ్ తో అంటే ఇసుకతో ఉన్న ఐలాండ్స్ మధ్య మధ్యలో అవి చాలా డీప్ గా వ్యాపించి ఉన్నాయి. ఇక్కడ సైలెంట్ గా ఆ సైలెంట్ గా ఉన్నటువంటి ఆ తెరచాపలు అన్నవి తెల్లగా ఉన్న తెరచాపలు అవి వెళ్తున్నాయి, కిందకు వస్తున్నాయి. ప్రతిరోజు కూడా రివర్ లో ఆవిడ ఏమంటున్నారంటే నాకు స్వేచ్ఛగా ఉన్నది ఒక పర్టిక్యులర్ సంబంధంలోంచి అన్నారు.
స్వేచ్ఛగా ఉండడం అంటే మీ ఉద్దేశం ఏమిటి? మీరు ఎప్పుడైతే నేను స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నారో మీరు కేవలంగా ఏం చెప్తున్నారంటే మీరు స్వేచ్ఛగా లేరని. మీరు ఏ రకంగా స్వేచ్ఛగా లేరు అని అడిగేది. అంటే నాకు స్వేచ్ఛగా ఉండాలని అని అంటున్నారంటే మీరు ఏ రకంగా స్వేచ్ఛగా లేరు అని ఆయన కృష్ణమూర్తి గారు అడిగారు అనమాట. నాకు తెలియదు, కానీ నాకు చాలా ఏహ్యభావం ఆయన పట్ల ఉంది. ఆయనతో నాకు ఇంకా ఏమీ చెయ్యాలని లేదు. మీరు స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నారు, అయినప్పటికీ మీకేమో మీ లోపల అసహ్యం ఆయన పట్ల ఉంది. అంటే మీరు స్వేచ్ఛగా లేరు ఆయన నుంచి. మీకు అలాంటి ఏహ్యభావం ఆయన పట్ల ఎందుకుంది? ఆయన ఏమిటో నాకు ఈ మధ్యనే తెలిసింది. ఆయనలో ఉన్న నీచత్వం, ఆయనలో ఉన్నటువంటి ప్రేమరహిత స్థితి, ఆయన యొక్క సంపూర్ణమైన స్వార్థపరత్వం, ఇంకా నేను చెప్పలేను అది ఎంత భయం అయిందో. నేనేమో అవన్నీ డిస్కవర్ చేశాను. నేను ఆయనంటే అసూయతో ఉన్నానని ఆలోచించడం, నేను ఆయన్ని ఐడలైజ్ చేస్తున్నాను. దట్ ఐ సబ్మిటెడ్, నేను ఆయన సంపూర్ణంగా సబ్మిట్ అయిపోయాను. ఫైండింగ్ హిమ్ టు బి స్టూపిడ్. కానీ ఆయన చాలా, అంటే నేను అంత ఆరాధించేదాన్ని, ఇప్పుడేమో అతను చాలా స్టూపిడ్ గా మోసపూరితంగా ఉన్నారని తెలుసుకున్నాక నేనేమనుకుంటున్నానంటే ఆయన్ని మొట్టమొదటిగా ఆయన చాలా ఆదర్శమైన భర్త అనుకున్నాను, ప్రేమగా ఉండి దయగా ఉన్నాడని. రిజెంట్ఫుల్ ఆఫ్ హిమ్. అయితే ఆయన యొక్క ప్రవర్తన నన్ను ఆయన్ని అసహించుకునేటట్టు చేసింది. ఆయనతో నాకు ఏదైనా ఇంకా సంబంధం ఉండాలి అన్నది నాకు ఎలా అనిపిస్తోందంటే అది అది శుభ్రంగా అన్క్లీన్ గా ఉంది. నేను సంపూర్ణంగా ఆయన నుంచి స్వేచ్ఛను కోరుతున్నాను. మీరు ఫిజికల్ గా ఫ్రీగా ఉన్నారు ఆయన నుంచి. మీకు ఎంత కాలం అయితే ఏకీభావం ఆయన పట్ల ఉందో అక్కడ మీరు స్వేచ్ఛగా లేరు. ఆయన్ని మీరు అసహించుకుంటే అప్పుడు అర్థం ఏంటంటే ఆయనతో మీకు బంధం ఉన్నట్టే. మీరు ఆయన అంటే సిగ్గుపడుతున్నారు అంటే మీకు ఇంకా ఆయనకి బానిసగా ఉన్నారు. మీకు ఆయన అంటే కోపమా, లేకపోతే మీతో కోపమా? ఆయన ఎప్పట్లాగే ఉన్నారు. ఆయనతో కోపించాల్సిన అవసరం ఏమిటి? మీ యొక్క ఏహ్యభావం నిజంగా ఆయనకి వ్యతిరేకంగానా, లేకపోతే ఆయన ఉన్న స్థితిని ఇప్పుడు చూసి మీరు ఆయనతో కలిసి ఉండడానికి సిగ్గుపడుతున్నారా? తప్పనిసరిగా మీకు ఏహ్యభావం ఉంది. ఆయనంటే కాదు, మీ యొక్క ఓన్ జడ్జిమెంట్, మీ యొక్క ఓన్ యాక్షన్స్ అంటే మీకు ఏహ్యభావం ఉంది. మీరంటేనే మీరు సిగ్గుపడుతున్నారు. ఆయన్ని చూడ్డానికి మీకు ఇష్టం లేదు. ఈ విషయాన్ని మీరు చూడ్డానికి ఇష్టపడటం లేదు. ఆయన్ని మీరు నిందిస్తున్నారు ఇప్పుడు ఆయన ఉన్న స్థితిని. మీరు ఎప్పుడైతే రియలైజ్ చేశారో మీ యొక్క ఏహ్యభావం అన్నది ఆయన పట్ల అని, అది ఒక ఎస్కేప్, మిమ్మల్ని నుంచి మీరు ఎస్కేప్ అయిపోతున్నారు. మీ యొక్క ఇంతకాలం మీరు ఆయన్ని ఆరాధించిన దాంట్లోంచి ఆయన అప్పుడు మీ పిక్చర్ లోంచి బయటకు వస్తారు. మీకు ఆయనంటే సిగ్గుపట్టం లేదు అంటే ఆ ఆయన పట్ల కాదు, మీరంటేనే. ఎందుకంటే ఆయనతో కలిసి ఉన్నారు గనక. ఇది మీతోటే యు ఆర్, మీరు కోపంగా ఉన్నారు, ఆయనతో కాదు. అవును అని ఆవిడ అన్నారు, అలాగనే ఉంది అని. అయితే నేను ఇప్పుడు 7:30కి చేశాక నేను అనుకుంటున్నాను అందరూ టైంకి వస్తారని. ఎందుకంటే ఇంతకు ముందు 7:15 వాళ్ళు 7:20కి వచ్చేవాళ్ళు.
అందరూ ఇప్పుడు సమయానికి రావడం మంచిది. ఎందుకంటే నేను 7:30 చేస్తే 7:40కి రావడం అలా చేయడం అనేది ఇది పద్ధతి కాదు. ఎందుకనంటే అది అమర్యాద బిహేవియర్. అర్థం చేసుకోండి. ఎస్, దట్ ఈస్ సో. ఇఫ్ యు రియల్లీ సీ దిస్ ఎక్స్పీరియన్స్, మీరు ఈ అనుభవాన్ని కానీ చూస్తే ఇది ఒక యథార్థం. ఇప్పుడు మీరు ఆయన నుంచి ఫ్రీగా ఉన్నారు. ఆయన ఇప్పుడు మీ యొక్క శత్రుత్వానికి కారకుడు కాదు. ఈ అసహ్యం ఏమిటి చేస్తోంది? ప్రేమ ఎలా బంధిస్తుందో అసహ్యం కూడా అలాగే బంధిస్తుంది. అయితే నేను నా యొక్క సిగ్గు నుంచి, నా యొక్క మూర్ఖత్వం నుంచి నేను ఏ విధంగా స్వేచ్ఛని పొందగలను? నేను క్లియర్ గా చూస్తున్నాను, ఆయన ఎప్పట్లాగే ఉన్నారు. ఆయన్ని నేను బ్లేమ్ చేయక్కర్లేదు. అయితే ఈ రకమైన సిగ్గు నుంచి నేను ఎలా బయటపడ్డాం? ఈ అసహ్యం నుంచి అది నెమ్మదిగా నాలో పరిపక్వం అవుతోంది. ఇప్పుడు అది సంపూర్ణతకు వచ్చింది. ఈ సంక్లిష్ట పరిస్థితిలో ఈ గతాన్నంతటిని నేను ఎలా తీసేయడం? ఇప్పుడు మీరు ఎందుకని కోరుకుంటున్నారు ఈ పాస్ట్ అన్న దాన్ని అంతటిని తీసేయడం? అదే మీకు చాలా ప్రాముఖ్యంగా ఉంది. దాన్ని ఎలా తీసేయడం అన్నకంటే మీ ఉద్దేశ్యం, ఈ సమస్యని మీరు ఏ విధంగా ఎదుర్కొంటున్నారన్నది అది చాలా ముఖ్యం. ఏం చెయ్యాలి అన్న దానికంటే మీరు ఈ జ్ఞాపకాన్నంతటినీ, మీతో ఉన్న వాటిని ఎందుకు మీరు తీసేయాలనుకుంటున్నారు? ఆ అన్ని సంవత్సరాల జ్ఞాపకాలని నాకు ఇష్టపడటం లేదు. అది నా మీద ఒక చెడ్డ రుచిని, అంటే నా జ్ఞాపకంగా మిగిలిపోయింది. అది మంచి కారణం కాదా? కాదు. వై డు యూ వాంట్? ఎందుకు మీరు అదంతా, ఆ గతం మెమరీస్ అన్ని తీసేద్దాం అనుకుంటున్నారు? తప్పనిసరిగా అవి మీ మీద అవి ఒక బ్యాడ్ టేస్ట్ తో ఉన్నాయని కాదు. మీరు, మీకు ఒక రకమైన పద్ధతులు అవన్నీ తీసేయడానికి వచ్చినా సరే, గతం అంతటినీ తీసేయడానికి మళ్ళీ మీరు ఆ పట్టుబడతారు. యూ వుడ్ బి అషేమ్డ్ ఆఫ్, అంటే మీరు సిగ్గుపడే పనులే చేస్తూ ఉంటారు. కేవలంగా ఈ తీసేయడం, అన్ప్లెజెంట్ గా ఉన్న, అంటే మనకి నచ్చని జ్ఞాపకాలు సమస్యని పరిష్కరించవు. నేను అనుకుంటాను పరిష్కరిస్తాయని. అయితే నా సమస్య ఇప్పుడు ప్రాబ్లం ఏమిటి? మీరు దీన్ని అక్కర్లేకుండా క్లిష్టం చేయట్లేదా? అది ఆల్రెడీ కాంప్లెక్స్ గానే ఉంది. నా జీవితం కూడా. ఇంకొక బర్త్డే ఎందుకు యాడ్ చేస్తున్నారు? మనం ఏమైనా బర్త్డే యాడ్ చేస్తున్నామా? లేకపోతే మనమేమో నీ అవగాహన చేసుకుంటున్నామా? ఏదైతే అందులోంచి, అంటే అండర్స్టాండ్ వాట్ ఈజ్ అండ్ బీ ఫ్రీ ఆఫ్ ఇట్, దాని నుంచి ఫ్రీ అవ్వాలని ప్రయత్నిస్తున్నాం. దయచేసి కొంచెం సహనం కలిగి ఉండండి. మీరు గతం అంతటినీ తీసేయాలన్న తపన దేనికి? అది సంతోషంగా లేకపోవచ్చు, కానీ దాన్ని తీసేయాలని ఎందుకు అనుకుంటున్నారు? మీకు ఒక ఐడియా లేకపోతే ఒక పిక్చర్ మీకోసం ఉంది. ఈ జ్ఞాపకాలు అంటే వాటికి వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకని మీరు వాటిని వదిలించుకోవాలనుకుంటున్నారు. మీకు ఒక రకమైన ఎస్టిమేషన్ మీకోసం ఉంది కాదా అన్నారు. అవును, ఉన్నదన్నారు. మనం రకరకాల లెవెల్స్ లో మనం పెట్టుకుంటాం. మనం నిరంతరాయంగా ఆ హైట్స్ లోంచి పడిపోతున్నాం. ఈ పడిపోవడాలన్నవి మనం సిగ్గుపడుతున్నాం. అంటే ఈ ఆత్మ గౌరవం అన్నది
మనకున్న సిగ్గు వల్ల, మనకున్న పడిపోవడం వల్ల ఈ ఆత్మ గౌరవం అవగాహన చేసుకోవాలి. ఆ పడిపోవడం కాదు. ఒకవేళ మీకేది కూడా మిమ్మల్ని ఎక్కడ మీరు ఉంచుకోవాలో అంటే మీ అనే పెడస్టల్ లేదనుకోండి, అప్పుడు పడిపోవడం ఎలా ఉంటుంది? మీరు ఎందుకు అలాగ ఒక ఉన్నతమైన దాంట్లో మిమ్మల్ని సెల్ఫ్ ఎస్టీమ్ అన్న పేరుతో ఉంచుకుంటున్నారు? మానవుడి యొక్క డిగ్నిటీ, ఆదర్శాలు మొదలైనవన్నీ ఎందుకు అంత ఉన్నతంగా ఉంచుకుంటున్నారు? ఇవన్నిటినీ మీరు అవగాహన చేసుకుంటే గతం అంటే మీకేమీ సిగ్గుండదు. అది సంపూర్ణంగా పోతుంది. మిమ్మల్ని మీరు వితౌట్ ద ఉన్నతమైన ఒక పెడస్టల్ లో పెట్టుకోకుండా ఉంటే మీరు ఉన్నట్టుగానే ఉంటారు. మీరు యథార్థంగా మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. ఈ పెడస్టల్ అన్నది అక్కడ లేదు. ఆ హైట్ ఏదైతే మీరు చేశారో అక్కడి నుంచి మీకు కిందకి చూస్తున్నారు. మీరు ఏదైతే వదిలేశారో అదే మీరు అయి ఉన్నారు. ఈ వదిలేయడం యథార్థంలోంచి మీరు యథార్థంగా ఎలా ఉన్నారో అదే మీ కన్ఫ్యూజన్ ని, వ్యతిరేకతల్ని తెస్తోంది, సిగ్గుని, అసహ్యాన్ని. మీరు ఇంకొకరి కోసం నాకేమీ చెప్పక్కర్లేదు. మీరేమిటి అన్నది యూ డు నాట్ హ్యావ్ టు టెల్ మీ. నాకు గాని ఎవరికి గాని మీరేమిటని మీరు నాకు చెప్పక్కర్లేదు. కానీ మీరేమిటో మీరు అవేర్నెస్ తో తెలుసుకోండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా సరే, ప్లెజెంట్ అవని అన్ప్లెజెంట్ అవనండి, దాంతోటే ఉండండి. జస్టిఫైయింగ్ చేసుకోకుండా, లేకపోతే దాన్ని నిగ్రహించకుండా, దానికి పేరు పెట్టకుండా దాంతోటే ఉండండి. ఎందుకంటే ప్రతి పదము కూడా ఒక కండెమ్నేషన్, అంటే ఖండించడం, లేకపోతే దాంతో ఐడెంటిఫై అయిపోతున్నాం. దాంతోటే ఉండండి భయం లేకుండా. ఎందుకంటే భయం ఏం చేస్తోంది? మనం కమ్యూనియన్ అంటే మనం ఆ, భావ ప్రకటనని ఆపేస్తుంది. ఈ కమ్యూనియన్ అనేది లేకపోతే మీరు జీవించలేరు దాంతో. అంటే ఈ భావ ప్రకటన అంటే ఈజ్ టు లవ్. టు బీ ఇన్ కమ్యూనియన్ అనగానే ప్రేమతో ఉండడం. ప్రేమ అన్నది లేకపోతే మీరు గతాన్ని వదిలేలేరు. విత్ లవ్ దెర్ ఇస్ నో పాస్ట్. ప్రేమలో గతం లేదు. లవ్ లో టైం కూడా లేదు. ఇక్కడితో అంతమైపోయింది. అంటే ఇక్కడ పెద్ద పాయింట్ ఏంటంటే మన్ని మనం చాలా ఉన్నతంగా ఊహించుకుంటాం, మనం చాలా ఉన్నత స్థితిలో ఉన్నామని. అందుకే ఆ ఆత్మగౌరవం అంటే నేను చాలా గొప్ప అని ఆ పెడస్టల్ లో ఉండబట్టే మీరు పడిపోవడం అనే పరిస్థితి, ఆ అసహ్యం ఆయన పట్ల వస్తున్నాయి. ఆయన ఎప్పట్లాగే ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు గతం అంటే ఎందుకు అసహించుకుంటున్నారంటే మిమ్మల్ని మీరు చాలా ఉన్నత స్థానంలో పెట్టుకున్నారు. ఆ ఉన్నత స్థానంలో పెట్టుకోకుండా మీరు యథార్థంగా మీరు మిమ్మల్ని మీరు చూసుకుంటే అప్పుడు మీలోని అంటే మీకే అది అంతా మీకు అర్థమయ్యేప్పుడు మీలో ప్రేమ అనేది ఉంటుంది. అంటే మిమ్మల్ని మీరు ఖండించుకోకుండా, ఐడెంటిఫై అవ్వకుండా చూసుకోగలిగినప్పుడు మీలో ప్రేమ అన్నది ఉదయిస్తుంది. ఆ ప్రేమే గతాన్ని తీసేస్తుంది. మీరేమిటో ముందు మీరు ఎరుకతో తెలుసుకోండి. ఆ అవేర్నెస్ రావాలి. ముందు మీరేమిటి, మిమ్మల్ని హై పెడెస్టల్ లో పెట్టుకోకుండా మీ వాట్ యు ఆర్, మీరేమిటి అయ్యి ఉన్నారని మీరు చూడండి. ఇది మీరేమోని దాంతో ఉండండి. మీరేమిటో ఐడెంటిఫై చేసుకోకుండా, ఖండించకుండా దాంతో సంబంధం కలిగి ఉండండి. మీరున్న స్థితితో, యథార్థ స్థితితో. అది లేకుండా ఆ కమ్యూనియన్ దాంతో మీకు సంబంధం లేకపోతే మీరు జీవించలేరు. అలా దాంతో యథార్థతతో సంబంధం ఉండడమే ప్రేమ. ప్రేమ లేకపోతే మీ గతం పోదు. ప్రేమ అన్నదే ఎక్కడ ఉంటుందో అక్కడ గతం ఉండదు. లవ్
ఎక్కడ